గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్ చూసిన తర్వాత మీకు ఎండింగ్ గురించి వచ్చే డౌట్స్ గురించి కానీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి కానీ అండ్ గాడ్జిల్లా ఫ్యూచర్ గురించి కానీ ఇలా చాలా క్వశ్చన్స్ కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూడండి వెళ్ళి. పోతే ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఫిల్మ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించారు, ఒక స్మాల్ హింట్స్ లాగా. గాడ్జిల్లా ఎంటైర్ ఏప్ ఆర్మీ తోటి తలబడినట్టు, అంటే గాడ్జిల్లా స్పీసీస్ కి ఏప్ స్పీసీస్ కి అసలు ఫైట్ ఎందుకని స్టార్ట్ అయింది, ఏన్షియంట్ రైవల్రీ వాళ్ళిద్దరి మధ్యన ఉందని చెప్పారు కదా, దానికి మెయిన్ రీజన్ ఇదేనా అనే టైప్ లో హింట్స్ ఇచ్చారనమాట. దాని గురించి కంప్లీట్ గా ఫిల్మ్ లో చూపించలేదు, మనం మాత్రం కంప్లీట్ బ్రేక్ డౌన్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రెండు ఆల్ఫా ఏజెంట్స్ కూడా ఎర్త్ కి మాన్స్టర్స్ కి ఒక ప్రొటెక్టర్స్ లాంటివి, రెండు కూడా మంచివే. కాకపోతే ఈ రెండింటి మధ్యన రైవల్రీ ఎందుకు? ముఖ్యంగా కాంగ్ అయితే మాత్రం గాడ్జిల్లా తోటి మంచిగా ఉండాలనుకున్నా, కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా గాడ్జిల్లా అది అర్థం చేసుకోలేదు. కాంగ్ ని అసలు సర్ఫేస్ వరల్డ్ లో చూడగానే అటాక్ కే దిగుతుంది తప్ప అసలు కాంగ్ ఏం చెప్పాలనుకుంటున్నాడని ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. సో ఫిల్మ్ లో అయితే గాడ్జిల్లా ఎవరి మాట వినదు, ఎవరితోటి కమ్యూనికేట్ అవ్వలేదు, ఎవరిని అర్థం చేసుకోలేదు, ఒక మోత్రా తప్ప. ఈవెన్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో కూడా గాడ్జిల్లాని ప్రొవోక్ చేయడం వలన అక్కడికి వచ్చి మొత్తం ఏపెక్స్ సైబర్నెటిక్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పడేస్తుంది. బట్ సడన్ గా కాంగ్ ని చూడగానే కాంగ్ మీద మొదటిసారి ఫైట్ చేస్తుంది అనమాట. ఆ రెండోసారి కూడా కాంగ్ హలో ఎర్త్ కి వెళ్ళిన తర్వాత ఆ హలో ఎర్త్ నుండి తీసుకున్న శాంపిల్స్ అనేవి డైరెక్ట్ గా ఏపెక్స్ సైబర్నెటిక్స్ కి వెళ్తాయి. మళ్ళీ గాడ్జిల్లాని ప్రొవోక్ చేసేలాగా అంతా కూడా మళ్ళీ హాంకాంగ్ నుండి డైరెక్ట్ గా హలో ఎర్త్ కి కన్నం పెడుతుంది అనమాట. సో మళ్ళీ గాడ్జిల్లా కాంగ్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కాంగ్ మొదటిసారిగా గాడ్జిల్లా మీద అటాక్ చేయాలి, ఫైట్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకోదు. ప్రతిసారి కూడా గాడ్జిల్లాని స్టార్ట్ చేస్తుంది ఫైట్. దానికి రీజన్ ఇప్పటిదాకా అనుకున్న దాని ప్రకారం అయితే మాత్రం కాంగ్ సర్ఫేస్ వరల్డ్ లోకి రావడం గాడ్జిల్లాకి ఇష్టం లేదు. ఎందుకంటే తను కూడా ఒక ఆల్ఫా ఏజెంట్ అండ్ గాడ్జిల్లాని ఖచ్చితంగా ఒక ఆల్ఫాగా అంగీకరించాలి. కాంగ్ ఎవరికి తల వంచదు, సో ఇది గాడ్జిల్లాకి నచ్చదు. అందువల్లనే అటాక్ చేస్తుంది అనుకున్నప్పటికీ ఫిల్మ్ లోని వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ ఏన్షియంట్ రైవల్రీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం, హింట్స్ అయితే మాత్రం మంచిగా చూపించారు, బట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదేంటంటే డాక్టర్ ఆండ్రూస్, దాంతో పాటు బెర్నీ, జియా వీళ్ళు హాలో ఎర్త్ లోకి వెళ్ళిన తర్వాత ఒక సబ్టెరేనియన్ రీజియన్ లోని ఇప్పటి వరకు ఎవరికి అసలు హాలో ఎర్త్ లో ఉందని తెలియదు, అంటే ఒక సీక్రెట్ ప్లేస్. ఆ సీక్రెట్ ప్లేస్ లో ఏన్షియంట్ ఇవి ట్రైబ్ ని చూస్తారనమాట. అక్కడ ఉన్న టెంపుల్ లోని స్కార్ కింగ్ కి సంబంధించిన ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి చెప్తున్నప్పుడు, ఒకప్పుడు మొత్తం ఎర్త్ అంతా కూడా అంటే హ్యూమన్స్, ఈ ఇవి ట్రైబ్, దాంతో పాటు సర్ఫేస్ వరల్డ్, హాలో ఎర్త్ అన్ని కూడా కలిసి ఒకే విధంగా ఉంటున్నప్పుడు ఏప్ స్పీసీస్, దాంతో పాటు ఈ గాడ్జిల్లా స్పీసీస్ రెండు కూడా కలిసి ఉండేవి. గాడ్జిల్లా స్పీసీస్ నేచర్ కి, సర్ఫేస్ వరల్డ్ కి గార్డియన్స్ లాంటివి. ఈ ఏప్ స్పీసీస్, కాంగ్ స్పీసీస్ అన్ని కూడా హ్యూమన్స్ కి, హ్యూమానిటీకి ప్రొటెక్టర్స్ లాంటివి. ఈ మొత్తం పీస్ ని చెడగొట్టింది ఈ స్కార్ కింగ్ అనమాట. స్కార్ కింగ్ ఒక ఒరాంగుటన్ స్పీసీస్ కి చెందినవాడు. నేను ఇది స్కార్ కింగ్ ఆరిజిన్ వీడియోలో అని చెప్పాను కదా. ఒరాంగుటన్స్ అనేవి గొరిల్లా కన్నా చాలా ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే కాంగ్ స్పీసీస్ ని కూడా అది మ్యానిపులేట్ చేయగలదు, కంట్రోల్ చేయగలదు, బట్ కాంగ్ ని చేయలేదు. ఎందుకంటే ఫిల్మ్స్ లో చూపించిన దాని ప్రకారం కాంగ్ చిన్నవాడైనప్పటికీ స్కల్ ఐలాండ్ లోని ఒంటరిగా పెరగడం వలన తన బాడీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రిమైనెడ్ గొరిల్లాస్ తోటి కంపేర్ చేసుకుంటే. అండ్ ఐక్యూ కూడా హై లెవెల్ లోనే చూపించారు. అందువల్లనే స్కార్ కింగ్ తనని మ్యానిపులేట్ చేయలేడు, కంట్రోల్ చేయలేడు అనమాట. నేను ఓల్డ్ ఈ స్కార్ కింగ్ ఆరిజిన్ మీద థీరీస్ మీద చేసిన వీడియో ఫిల్మ్ లో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిందనమాట. ఇంతకు ముందు ఈ ఏప్ ఆర్మీ, ఏప్ స్పీసీస్ కి ఇంకొక నాయకుడు ఉండేవాడు. అతన్ని చంపేసి ఆ ప్లేస్ లోకి స్కార్ కింగ్ వచ్చి ఉంటాడు. దాంతో రిమైనెడ్ ఏప్ ఆర్మీ, ఏప్ స్పీసీస్ మొత్తాన్ని కూడా కరప్ట్ చేసి పడేస్తాడు అనమాట. కొంతమంది ఈ స్కార్ కింగ్ పద్ధతులు నచ్చని వాళ్ళు, అతన్ని ఫాలో అవ్వాలి అని అనుకోని వాళ్ళు అయితే మాత్రం ఈ హాలో ఎర్త్ ని వదిలేసి స్కల్ ఐలాండ్ కి సీక్రెట్ గా వెళ్ళిపోతారు కొంత ఇవి ట్రైబ్ తోటి. ఆ విధంగానే కాంగ్ పేరెంట్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. సో ఈ ఒరాంగుటన్స్ కి అతి తెలివి ఎక్కువైపోయి రిమైనెడ్ గొరిల్లాస్ అందరినీ కూడా నార్మల్ గా ఫైట్ చేస్తూ కంట్రోల్ చేయలేడు, ఓన్లీ మ్యానిపులేట్ చేస్తూ. ఎవరైనా తిరగబడితే షిమోని కంట్రోల్లోకి తీసుకున్నాడు కదా, దాని ద్వారా వీళ్ళందరినీ భయపెడతాడు. అసలు షిమోని ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకున్నాడంటే మనకు ఒక క్రిస్టల్ చూపించారు కదా. నాకు తెలిసి ఈ ఫైట్ లో అంటే ఈ స్కార్ కింగ్ వచ్చిన తర్వాత చాలా స్పీసీస్ ని చంపేసి ఉంటాడు. అందులోని గాడ్జిల్లా స్పీసీస్ కి కూడా సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. ఎందుకంటే మనకు ఒక స్కెల్టన్ చూపించారు. అంటే స్కార్ కింగ్ ఇంట్రడక్షన్ పోస్టర్ లో అయితే మాత్రం ఈ స్కెల్టన్స్ లోని గాడ్జిల్లా స్కెల్టన్ ఉంది, కాంగ్ స్కెల్టన్ కూడా ఉంది. నాకు తెలిసి వీళ్ళిద్దరి ఏన్షియంట్ పెద్దవాళ్ళని అయితే మాత్రం స్కార్ కింగ్ చంపేసి వాళ్ళ దగ్గర నుండి ఒక ట్రోఫీస్ లాగా ఆ బోన్స్ ని తీసుకుంటూ ఉంటాడు అనమాట. అందువల్ల తను విప్ స్లాష్ బోన్ తయారు చేసుకున్నాడు, చాలా స్కెల్టన్స్ ముందు కూర్చున్నాడు. అందుకని టెరిఫైయింగ్ గా ట్రైలర్స్ లోని, ఫిల్మ్స్ లోని చూపించారు కదా. సో మొత్తానికి అయితే మాత్రం ఈ గాడ్జిల్లా స్పీసీస్ ఈ ఏప్ ఆర్మీతో చేసిన ఫైట్ లోని చాలా వరకు చనిపోయి ఉంటాయి. అండ్ గాడ్జిల్లా కూడా అందులో చాలా గాయపడింది అన్నట్టు ఫిల్మ్ లోని మెన్షన్ చేశారు గైస్, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. సో అందులో నాకు తెలిసి గాడ్జిల్లా ఒకటే లాస్ట్ స్పీసీసా, ఎందుకంటే గాడ్జిల్లా ఫ్యామిలీకి సంబంధించి కానీ, అప్కమింగ్ జనరేషన్ కి సంబంధించి కానీ మాన్స్టర్స్ లో ఎవరిని చూపించలేదు. అంటే గాడ్జిల్లా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఈ స్కార్ కింగ్, ఏప్ ఆర్మీతో జరిగిన యుద్ధమేనా? స్కార్ కింగ్ మరొకసారి గాడ్జిల్లా తోటి తలపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సబ్టెరేనియన్ రీజన్ లోని, కానీ గాడ్జిల్లా ఏప్ ఆర్మీ మీద ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది జీవితాంతం ఉండిపోయిందా? అందువల్లనే ఏప్ ఈ కాంగ్ ని చూసినప్పుడల్లా కూడా అటాక్ కి దిగడానికి రెడీ అవుతుందా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే
మీరు అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గాడ్జిలా కూడా చాలా వరకు గాయాలు పడింది ఆ ఫైట్ లో అని చెప్పారు. దాంతో పాటు స్కార్ కింగ్ ఇంట్రడక్షన్ పోస్టర్ లోని ఒక గాడ్జిలా స్కెల్టన్ కూడా ఉంది. దాని అర్థం ఖచ్చితంగా ఏన్షియంట్ రాయవల్రీ అనేది ఇతని వల్లనే స్టార్ట్ అయిందని. మంచిగా ఉండే ఏప్స్ ని కాంగ్స్ ని కూడా భయంతో వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. అవి ఇంకొక దారి లేక అవి కూడా ఇతను చెప్పినట్టు వినాల్సి వస్తుంది. కాకపోతే మొత్తం ఏప్ ఆర్మీ ఇదే విధంగా ఉంటారని గాడ్జిలా స్పీసెస్ యొక్క భావన అయి ఉంటుంది. బట్ కాంగ్ పేరెంట్స్ కొంతమంది ఏప్స్ స్కల్ ఐలాండ్ లోకి వెళ్ళిపోయినట్టు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనే దాని గురించి కింగ్ కాంగ్ ఆరిజిన్ వీడియోలో ఉంటుంది. మన ప్లేలిస్ట్ లో వెళ్ళి చూడండి మీకు డౌట్ ఉంటే, ఎంతవరకు చూడకపోతే. అయితే ఆ సీన్ లో అయితే మాత్రం డాక్టర్ ఆండ్రూస్ మరొక డైలాగ్ ని మెన్షన్ చేస్తుంది, ఒక స్టార్ ని తిన్న మాన్స్టర్ అని చెప్పి. సో అది వినగానే మన ఫాలోవర్ లో ఒక అతనైతే అడిగారు, బ్రో స్టార్ ని తిన్న మాన్స్టర్ అంటే స్పేస్ గాడ్జిలా రిఫరెన్స్ అంటే? కాదు బ్రో, ఇంతవరకు స్పేస్ గాడ్జిలా మాన్స్టర్స్ లో పెడతారా లేదనేది మనకి క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా పెట్టచ్చు ఫ్యూచర్ లోని. బట్ ప్రెసెంట్ వాళ్ళు మెన్షన్ చేసింది మాత్రం గాడ్జిలానే, ఎందుకంటే తన ఆటోమిక్ బ్రెత్ తోటి వీళ్ళందరినీ హాలో ఎర్త్ లోని బంధించేసింది. ఈ ఏప్ ఆర్మీ గానీ సర్ఫేస్ వరల్డ్ కి వస్తే మళ్ళీ ప్రమాదం రావచ్చు, సో వీళ్ళ వల్ల మళ్ళీ ఏదైనా థ్రెట్ ఉండొచ్చు నేచర్ అని చెప్పి ఆ విధంగా ఆ ఏప్ ఆర్మీని గాడ్జిలా బంధించినట్టు చూపించారు. కానీ ఇంత డీటెయిలింగ్ గా చూపించుంటే ఫిల్మ్ లో ఇంకా క్లియర్ గా ఆడియన్స్ కి అర్థమై ఉండేది. స్కార్ కింగ్ క్యారెక్టర్ ఐడియా అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి, కానీ ఫిల్మ్ లో సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. స్కార్ కింగ్ సర్ఫేస్ వరల్డ్ ని మొత్తం అంతటినీ కూడా రూల్ చేద్దాం, ఆక్రమించుకుందాం అనుకునే లాంటి మైండ్ సెట్ అనమాట. అందువల్లనే రాక క్లైమాక్స్ కి సర్ఫేస్ వరల్డ్ కి వస్తాడు. మళ్ళీ గాడ్జిలా తోటి ఫైట్ చేయడానికి సబ్టెరీనియన్ రీజియన్ లోని స్కార్ కింగ్ ఎప్పట్లో ఎదురు చూస్తాడనమాట. వీళ్ళని అటామిక్ బ్రెత్ తో బంధించింది కాబట్టి ఆ అటామిక్ బ్రెత్ లో చూసి వీళ్ళు స్టార్ అనుకున్నారు అనమాట. క్లైమాక్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్కార్ కింగ్ సూర్యుడు వేడిని తట్టుకోలేడు సడన్ గా స్టార్ ని. పోతే మరొక డౌట్ మన ఫాలోవర్లు అడిగింది ఏంటంటే, ఫిల్మ్ లోని మోనార్క్ అవుట్ పోస్ట్, హాలో ఎర్త్ లో ఉన్న మోనార్క్ అవుట్ పోస్ట్ అయితే ఒక ఏప్ డిస్ట్రాయ్ చేసినట్టు సీక్రెట్ కెమెరాలోనే కనిపిస్తుంది అనమాట. ఇది స్కార్ కింగ్ హ్యాండ్ మార్క్ లా ఉంటుంది. బట్ నేనైతే పోస్టర్స్ చూసి స్కార్ కింగ్ హ్యాండ్ మార్క్ అయి ఉంటుంది. ఈవెన్ స్కల్ ఐలాండ్ లో కూడా మనకి ఇలాంటి హ్యాండ్ మార్క్ చూపించారు. స్కార్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకునే థీరీస్ అయితే వచ్చాయి, కానీ ఫిల్మ్ చూసిన తర్వాత ఫిక్స్ స్కార్ కింగ్ అయితే మాత్రం సర్ఫేస్ వరల్డ్ కి ఇంతవరకు రాలేదు కాబట్టి స్కల్ ఐలాండ్ లో కనిపించిన హ్యాండ్ మార్క్ స్కార్ కింగ్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ ఈ హాలో ఎర్త్ లోని మోనార్క్ అవుట్ పోస్ట్ ని డిస్ట్రాయ్ చేసేది కూడా స్కార్ కింగ్ అయ్యే అవకాశం కన్నా తన ఏప్ ఆర్మీలో చాలా మంది ఆ సబ్టెరీనియన్ రీజియన్ నుండి తిరుగుతూ ఉంటారు అనమాట చుట్టుపక్కలకి. అలా వెళ్తున్న వాళ్ళలోని ఒకరే ఖచ్చితంగా ఆ హ్యాండ్ మార్క్ మొత్తం అవుట్ పోస్ట్ ని డిస్ట్రాయ్ చేసేసి ఆ హ్యాండ్ మార్క్ ని పెట్టి ఉంటారు. ఎందుకంటే ఫిల్మ్ లో కూడా ఆ మోనార్క్ అవుట్ పోస్ట్ కి ఆ సబ్టెరీనియన్ రీజియన్ కి పెద్ద దూరమే ఉండదు, వాళ్ళు నడుచుకుంటూనే వెళ్ళిపోతారు. ఫిల్మ్ లో మనకు చూపించారు కదా, దాని ప్రకారం అవి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. బట్ ఇంతవరకు క్లియర్ అవ్వని ఇంకొక డౌట్ ఏంటంటే, అసలు ఆ హాలో ఎర్త్ లో పెట్టిన మోనార్క్ అవుట్ పోస్ట్ బేస్ అనేది కాంగ్ ని అబ్జర్వ్ చేయడానికి. కాంగ్ డైలీ తిరుగుతూ ఉంటాడు తన స్పీసెస్ లో ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పి. బట్ సబ్టెరీనియన్ రీజియన్ దగ్గరలోనే ఈ ఏప్ ఆర్మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటున్నప్పుడు కాంగ్ ని ఎప్పుడు కూడా కలుసుకోలేదా అనే డౌట్ మాత్రం మిగిలిపోయింది. ఇంకా ఎనీవే స్కార్ కింగ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ స్లేవరీ ఆ ఏప్ ఆర్మీకి ఇప్పుడు కాంగే కొత్త కింగ్ అనమాట. సో ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ ఇప్పుడు గాడ్జిల్లా భావించే ఆ ఫీలింగ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మారుతుందా? ఇప్పుడు సర్ఫేస్ వరల్డ్ కి ఏప్ ఆర్మీ వల్ల ఎలాంటి థ్రెట్ కూడా ఉండదు. సో మళ్ళీ కాంగ్ ఒకవేళ సర్ఫేస్ వరల్డ్ కి కనిపిస్తే ఖచ్చితంగా గాడ్జిల్లా ఆగి, ఎందుకంటే ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ఈసారైనా మంచిగా ఉండాలి. అటాక్ చేస్తే మళ్ళీ నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది గాడ్జిల్లా మీద. సో కాంగ్ వాళ్ళ పేరెంట్స్ కి అండ్ కాంగ్ వీళ్ళందరూ కూడా స్కార్ కింగ్ కన్నా చాలా చిన్నవాళ్ళు కాబట్టి ఆ హిస్టరీ గురించి కాంగ్ తెలియదు. ఎప్పుడు కూడా గాడ్జిల్లాని చంపాలి, అసలు సర్ఫేస్ వరల్డ్ కి ఆల్ఫా అవ్వాలి, అందరూ తల వంచాలని కాంగ్ కోరుకోడు. ఎనీవే వీళ్ళకి సంబంధించి ఫ్యూచర్ ఫిల్మ్స్ కన్నా ఆ ప్రీక్వెల్ ఫ్లాష్ బ్యాక్ తీస్తే ఇంకాస్త హైప్ పెరుగుతుంది మాన్స్టర్వర్స్ మీద. అఫ్ కోర్స్ సీజీ ఎక్కువ యూజ్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ఓల్డ్ స్టోరీ మైథాలజీ అంతా కూడా. అప్కమింగ్ మాన్స్టర్స్ లో ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ సిరీస్ రావచ్చనే దాని గురించి నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ తీసుకుని ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే మాత్రం ఈ ఏన్షియంట్ రాయవల్రీ గురించి, స్కార్ కింగ్ గురించి, ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.